మరి యేసయ్యకు యేసేపుకి 106 పోలికలు ఉన్నాయట. ఏమున్నాయండి? 106 పోలికలు ఉన్నాయి. మరి ఎంతో దూరంగా, తనకు దూరంగా ఉన్నటువంటి బెన్యామీనును తన దగ్గరికి రప్పించుకోవటానికి యేసేపు ఒక ప్లాన్ వేస్తే, ఆయనకు దూరంగా ఉన్నటువంటి నిన్ను నన్ను దగ్గరికి రప్పించుకోవడానికి దేవాది దేవుడు యేసయ్య యొక్క ప్రాణాన్నే ఇచ్చేసాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసేపు అయితే గిన్నె ఇచ్చాడు. ఏమిచ్చాడండి? యేసేపు వెన్ని గిండి ఇచ్చి తన తమ్ముని తన దగ్గరికి రప్పించుకున్నాడు. మరి యేసయ్యకు లేదా దేవునికి దూరంగా ఉన్నటువంటి, ఆయనకు దూరంగా జరిగిపోతున్నటువంటి నీ కోసము నా కోసము దేవాది దేవుడు ఎవరిని పంపించాడు? ఎవరిని లోకానికి ఇచ్చాడు? ఎవరిని సిలువ మీదకి పంపించాడంటే తన యొక్క ప్రియ కుమారుడైనటువంటి యేసయ్య యొక్క ప్రాణమునే దేవుడు ఏం చేశాడంటే ఒక ప్లాన్గా వాడుకున్నాడు. గట్టిగా చప్పట్లు గట్టు ప్రభుని స్తుతిద్దాం. యేసేపు వెండి గిన్నెనే ఇచ్చాడు, కానీ యేసయ్య ఏమి ఇచ్చేసాడండి? తన ప్రాణముని ఇచ్చేసాడు. ఎందుకు? నిన్ను ఆయన సిలువ దగ్గరకు రప్పించటానికి, నిన్ను ఆయన దగ్గరకు రప్పించటానికి, నిన్ను ఆయన విడిచి ఉండలేక ఆయన ప్రేమను నీకు చూపించటానికి, నువ్వు ఆయనను ప్రేమించటానికి, ఆయనను నువ్వు ప్రేమించటానికి, నువ్వు ఆయనకు సమీపముగా ఉండటానికి ఏం చేశాడండి? దేవాది దేవుడు తన ప్రియ కుమారుడైన యేసయ్యను ఈ లోకానికి పంపించాడు. ఇందులో ఏముందని చెప్పబడిందటండి?